నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. కెనడాలోని టొరంటో నుండి చిత్రా అయ్యర్ గారి భగవద్ అనుగ్రహ ప్రాప్తి అనుభవము. కొన్ని నెలల క్రితం నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గొప్ప అద్భుతాన్ని అనుభవించాను. కెనడాలో శీతాకాలం అతి తీవ్ర స్థాయిలో ఉంది. తీవ్రమైన మంచు, గడ్డకట్టే గాలులు, చుట్టూ భారీ ట్రాఫిక్. పెండింగ్లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయడానికి, మేము కలిసి ముందుకు సాగడానికి, నా భర్తను కలవడానికి నేను ఒక ప్రదేశానికి నడుస్తున్నాను. దారిలో నాకు ఒక స్నేహితురాలి నుండి కాల్ వచ్చింది. ఆమెతో మాట్లాడిన తర్వాత నా ఫోనును నా స్నో ప్రొటెక్షన్ జాకెట్ జేబులో పెట్టాను. లేదా నేను అలా అనుకున్నాను. నేను నడుస్తూనే ఉండగా నా అంతర్యామిని లోపల ఉన్న సున్నితమైన స్వరం నన్ను నీ జేబును తనిఖీ చెయ్యు అని బలవంతం చేస్తూనే ఉంది. నేను చివరికి ఆగి తనిఖీ చేశాను. ఫోను అక్కడ లేదు. నా గుండె ఆగిపోయింది. ఆ క్షణంలో ఆ ఫోన్ జారిపడి మంచుతో కప్పబడిన ఫుట్పాత్పై పడి ఉంటుందని నేను గ్రహించాను. వెతకడం దాదాపు అసాధ్యం అనిపించింది. భారీ మంచు, నిరంతర ట్రాఫిక్కు, తెల్లటి పరికరం పరిసరాలలో కలిసిపోతోంది. 20 నిమిషాలు మేము వెతికాము. నా భర్త పరికరం నుండి పదే పదే నా ఫోన్కు కాల్ చేశాము. కానీ ఎటువంటి జాడా లేదు. నేను కళ్ళు మూసుకొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని గాఢంగా ప్రార్థించాను. దయచేసి నా ఫోన్ను కనుగొనడంలో నాకు సహాయం చేయండి. దైవీక సహాయానికి కృతజ్ఞతగా నా జీవితాంతం ప్రతి నెల నా ఆదాయంలో కొంత శాతాన్ని దక్షిణగా ఇచ్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను. నిమిషాల్లోనే నా భర్త ఫోన్ మోగింది. అది నా నంబర్. కాల్ చేసిన వ్యక్తి సమీపంలోని భవనం నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డు. ఎవరో నా ఫోన్ను ఫుట్పాత్పై కనుగొని అతనికి అప్పగించారు. భవనం కేవలం 5 నిమిషాల నడక దూరంలో ఉంది. అపారమైన ఉపశమనంతో నేను నా ఫోన్ను తీసుకొని దయగల గార్డుకు కృతజ్ఞతలు చెప్పి నా పనిని పూర్తి చేయడానికి వెళ్ళాను. ఇది మా జీవితంలోని లెక్కలేనన్ని అద్భుతాలలో ఒకటి. నా పైన, నా కుటుంబం పైన వారి అపరిమితమైన కృపకు, ప్రేమకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. జై బోలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.